14 అధికరణం. అందులో అధ్యాయం 3 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణము 178 మిగులు అలంబనం తోడేలు పంది గుడ్లగూబ రాత్రి యందు సంచారం చేయు ఇతర పక్షులు వీనిలో ఒక దాని యొక్క గాని రెంటి యొక్క గాని అంతకంటే అధిక సంఖ్యల వాని యొక్క గాని కుడి కండ్లను ఎడమ కండ్లను విడదీసి వేరువేరుగా 2 చూర్ణములను తయారు చేయవలెను. కుడి కంటి చూర్ణమును ఎడమ కంటికి, ఎడమ కంటి చూర్ణము కుడి కంటికి పూసుకుని ఎడల రాత్రుల యందును చీకటిలోను చూడవచ్చును. ఒక ఉసిరికాయ అడవి పంది కన్నా మినుగురు పురుగు నల్ల శారివ వీని సంయోగమును కండ్లకు పూసుకుని ఎడల రాత్రుల యందు రూపములను చూడవచ్చును. 3 రాత్రులు ఉపవాసము చేసి పుష్యమి నాడు శస్త్ర హతుడో పోత్రుడో అగువాని పుర్రెలో మట్టి పోసి అందులో జువ్వల విత్తనములు వేసి గొర్రె పాలతో తడపలేను. అటు తర్వాత అందుండి పెరిగిన యవ్వల మొక్కలను దండగా వేసుకొని తన నీడను గాని రూపమును గాని ఎవ్వరికి కనిపించకుండా సంచారం చేయవచ్చును. మూడు రాత్రులు ఉపవాసం చేసి పుష్యము నాడు కుక్క, పిల్లి, గుడ్లగూబ, ఎగిరి నక్క కుడి కండ్లను ఎడమ కండ్లను విడదీసి వేరువేరుగా చూర్ణములను తయారు చేయవాలి. అటు తర్వాత నాయ కండ్ల చూర్ణము నాయ కండ్లకు పూసుకునే తన నీడ గాని రూపము గాని ఎవరికి కనిపించకుండా సంచారం చేయవచ్చును. 3 రాత్రులు ఉపవాసం చేసి పుష్యము నాడు ఒక గౌతముని తోడు ఎముకల నుండి ఒక శాఖలను ఒక కాటుక బరని తయారు చేయవలను. అటు తర్వాత వీనిలో ఒకదానిని కంటే చూర్ణమును పూసుకొని తన నీడ గాని రూపము గాని ఎవరికి కనిపించకుండా సంచారం చేయవచ్చును. 3 రాత్రులు ఉపవాసం చేసి పుష్యమి నాడు ఒక ఇనుప శాఖను కాటుక బరని తయారు చేయవలను. అటు తర్వాత రాత్రుల్లో సంచారము చేయు ప్రాణులలో ఒకదాని పుర్రెను కాటుకతో నింపి దానిని మరణము గాంచిన సీనియం నుంచి కాల్చవలను. ఆ కాటుకను పుష్యము నాడు పైకి తీసి అదే బరణలో ఉంచవలను. ఆ కాటును పెట్టుకున్న వాడు తన నీడను గాని రూపమును గాని ఎవరికి కనిపించకుండా సంచారం చేయగలడు. ఆహితాగ్నియగము బ్రాహ్మణుడు చితిపైన కాలిపోవుటను గాని కాలిపోచుండుట గాని చూచి 3 రాత్రులు ఉపవాసం నుండి పుష్యమి రోజున స్వయం మృతుండైన వాని వస్తువును సంచి కాని చేసుకొని దానిలో చితాభస్మము చేసి దాన్ని ధరించుకున్నవాడు తన నీడను గాని రూపమును గాని ఎవరికి కనబడకున్నట్లు సంచరించగలడు. బ్రాహ్మణుని ప్రత్యేక కార్యములందు వధించబడిన వృషభము యొక్క ఆస్తి మజ చూర్ణముతో నింపిన పాముకు కుబుసమును ధరించిన పశువులెవరికి కనిపించకుండా సంచరించగలరు. సర్పద దుష్టుడుగా గాని చితాభస్మముతో నింపిన ప్రచలాక చర్మమును వేళ్లను కనిపించకుండా చేయను. గుడ్లగూబ యొక్కయు ఎగిరే నక్క యొక్కయు తోక పురీషము మోకాలి ఎముకల చూర్ణముతో నింపిన పాముల కుబుసము పక్షులకు కనిపించకుండా చేయను. ఇవి అంతర్జాతీయమగుట 8 యోగములు. విరోచనములోని కుమారుడగు బలిని శతమాయుడగు శంబరుని బందీవేర పాకుని నరకుని కుంభుని నేను నమస్కరించుచున్నాను. దేవులుని నారదుని నమస్కరించుచున్నాను. సావు